నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సార్, నాకు యురెత్రా ఆపరేషన్ 2019లో జరిగింది, కానీ సమస్య మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయుర్వేద వైద్యం తీసుకోవచ్చా అని మన వ్యూవర్ రాఘవులు గారు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఆ కామెంట్కు సమాధానం ఇవ్వబోతున్నాను. రాఘవులు గారు, ఆపరేషన్ తర్వాత మళ్ళీ సమస్య రావడం ఆందోళన కలిగించే విషయం. కానీ దిగులు పడకండి. ఇలాంటి మూత్రనాళ సమస్యలకు ఆయుర్వేదంలో సమగ్ర వైద్య పద్ధతులు ఉన్నాయి. అయితే వైద్యం అనేది మీకు వచ్చిన సమస్య పైన ఆధారపడి ఉంటుంది. అంటే యురెత్రల్ స్ట్రిక్చర్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్లలో మీ సమస్య ఏదైతే దానికి అనుగుణంగా వైద్యం సూచించడం జరుగుతుంది. ఆపరేషన్ వంటి శస్త్రచికిత్సలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి, కానీ మూల కారణాన్ని పరిష్కరించలేవు. దీనివల్ల సమస్య మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదం దోషాల సమతుల్యతను స్థిరంగా నిలిపి మూత్ర మార్గాన్ని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ తగ్గేలా పనిచేస్తుంది. ఇందుకు ప్రకృతి సిద్ధమైన ఔషధాలను, వ్యాధి నివారణలో సమర్థవంతమైన చికిత్సలను ఆయుర్వేదం సూచిస్తుంది. మూత్రనాళ సంబంధిత సమస్యలకు గోక్షూర, వరుణ, పునర్నవ, శతావరి ఇలాంటి ఔషధాలు సహాయపడతాయి. గోక్షూర సహజ మూత్రవర్ధకంగా అంటే డయూరిటిక్గా పనిచేసి మూత్ర మార్గంలోని ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తుంది. మూత్రనాళాల్లో సంకుచితంగా ఉన్న మార్గాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. దీంతో మూత్ర ప్రవాహం మెరుగవ్వడమే కాకుండా మూత్ర విసర్జన సమయంలో కలిగే అసౌకర్యం కూడా తగ్గుతుంది. వరుణ మూత్ర మార్గాలను శుభ్రపరిచి సంకుచితంగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వరుణ మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచే గుణం కూడా కలిగి ఉంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేందుకు ఇది సహాయపడుతుంది. పునర్నవ సహజ మూత్రవర్ధకంగా పనిచేసి మూత్రపిండాలలో ఉన్న వాపును తగ్గిస్తుంది. ఇది మూత్ర మార్గంలోని ఇన్ఫెక్షన్స్ను క్రమంగా తగ్గించి మూత్ర వ్యవస్థను శుభ్రపరుస్తుంది. శతావరి మూత్రనాళాల్లో కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. ఈ ఔషధాలతో పాటు పంచకర్మ, ఉత్తరవస్తి చికిత్సలు కూడా ఇటువంటి సమస్యల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పంచకర్మల్లో భాగంగా నిర్వహించే విరేచన లేదా వస్తి ద్వారా శరీరంలోని ఆమ అంటే విష పదార్థాలను తొలగించవచ్చు. దీనివల్ల మూత్రపిండాలు, మూత్ర మార్గం శుభ్రపడి మూత్ర వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. పంచకర్మ చికిత్స ద్వారా శరీర దోష సమతుల్యత కుదురుతుంది. తద్వారా సమస్య పునరావృతం అవ్వకుండా నివారించవచ్చు. ఇక ఉత్తరవస్తి అనేది మూత్ర సంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా నిర్వహించే చికిత్స. దీనిలో ఔషధయుక్తమైన నూనెలను లేదా కషాయాలను నేరుగా మూత్రనాళంలో ప్రవేశపెట్టి చికిత్స అందిస్తారు. దీని ద్వారా మూత్ర మార్గంలో ఉన్న సంకుచితతను తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్స్, వాపు తగ్గుతాయి. ముఖ్యంగా యురెత్రల్ స్ట్రిక్చర్ వంటి సమస్యల నివారణలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే మూత్ర వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం కూడా చాలా ముఖ్యం. మసాలా పదార్థాలు, టమాటో, ఉల్లిపాయ, పులుపు ఉండే ఆహారం, పులిసిన ఆహారం వంటి అసిడిక్ ఆహారాలు, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండండి. వీటి వల్ల మూత్రనాళాల్లో దురద, మంట, అసౌకర్యం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పుచ్చకాయ, దానిమ్మ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు వంటి ఆహారాలను తీసుకుంటూ ఉండండి. ఇవి మూత్ర వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి. మూత్రంలో ఆమ్లత్వాన్ని తగ్గించి మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఆహారంలో పసుపు, జీలకర్ర, ధనియాలు వంటివి కూడా తీసుకోండి. వీటి వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మూత్రనాళాల్లో కలిగే ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. వీటితో పాటు రోజు వేడి నీటిని తాగుతూ ఉండండి. హెర్బల్ టీలను తీసుకుంటూ ఉండండి. ఇవి మూత్రనాళాలను శుభ్రపరిచే శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు చెప్పిన ఔషధాలు, చికిత్సలు మూత్రనాళ సంబంధిత సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా వినియోగించకూడదు, వాడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా వేరువేరుగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఏ ఔషధాలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సలు చేసుకోవాలి అన్నది అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఎటువంటి వైద్యం అయినా ప్రయత్నించే ముందు మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి. వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి లక్షణాలను గమనించి మీ శరీర దోష ధర్మాలను ఆధారంగా వైద్యాన్ని సూచిస్తారు. మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు.
స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్ట్ అస్ అని ఉన్న దగ్గర నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యము 100% ప్రకృతి సిద్ధమైనది. రాఘవులు గారు, ఆపరేషన్ వంటి శస్త్రచికిత్సలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి, కానీ మూల కారణాన్ని పరిష్కరించలేవు. అందువల్లే సమస్య మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సమస్యను మూలం నుండి నివారించే ఆయుర్వేద వైద్యం ఇటువంటి మూత్రనాళ సంబంధిత సమస్యలకు సరిగ్గా సరిపోతుంది. ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆయుర్వేద వైద్యాన్ని నిశ్చింతగా తీసుకోవచ్చు. అయితే ఆ వైద్యం అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. అప్పుడే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మిగతా వ్యూవర్స్ కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదామని అనుకుంటే మీ ప్రశ్నను కింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏంటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. థ్యాంక్ యూ.